కంటెంట్ ఇస్తుంది కాబట్టి తను ఎలిమినేట్ కాదు. ఓకే, సో ఇంకెవరు స్ట్రాంగ్ గా ఉన్నారు, బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? నిఖిల్ ఫస్ట్ 2 weeks బాగా ఆడాడు, ఇప్పుడు కొద్దిగా డౌన్ అయ్యాడు. చూద్దాం, అతనైతే టాప్ 5 వరకు పక్క వస్తాడు. ఓకే, సో ఇంకెవరు మీ ఫేవరెట్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్? నిఖిల్, నైనిక. చాలా మంది నిఖిల్ అని చెప్తున్నారు. ఐ ఎక్స్పెక్టెడ్ నిఖిల్ అని చెప్తారని. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు? విష్ణు కూడా ఉంటుంది టాప్ 5 వరకు. సోనియా. ఓకే, సోనియా ఎందుకంటే తన కంటెంట్ ఇక్కడ తనని ఎక్కువ చూపిస్తున్నారు, అంత కంటెంట్ ఇస్తుంది, తను బాగా ఆడుతుంది. తను కూడా. మణికంఠ గురించి మీ అభిప్రాయం? మణికంఠ తను ఒక ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు అంటున్నారు, కానీ తన నేచర్ అలాంటిది, బయటికి రావటానికి టైం పడుతుంది ఎవరికైనా. సో కాబట్టి తను కూడా ఉంటాడని అనుకుంటున్నాను. సింపతికి ఏం ఆడుతున్నారని బయట అంటున్నారు, మీ అభిప్రాయం? సింపతి ఆడట్లేదు. ఎవరు ఆపుకోలేదు, సింపతి ఆడట్లేదు. నిన్న మొత్తం ఫాదర్స్ గురించి కొంచెం ఓపెన్ అయ్యి చాలా మంది ఏడ్చారు కదా, నిన్న ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? అబ్బాయి ఏడ్చాడు. నాకు ఎవరిది కష్టంగా ఉందంటే పృథ్వీది. ఒక్క ఫోటోనే తీశారు, చాలా బాగుంది ఒక ఫోటో. పృథ్వీది చాలా కష్టంగా. సో అసలు ఈ హౌస్ లోకి ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి అలాంటి ఒపీనియన్ ఎవరి మీద ఉందా? శేఖర్ భాష. ఇది శేఖర్ భాష ఎలిమినేట్ అవుతున్నాడు, అది రామ్ చరణ్ గారు పేరేనా? ఇంకేం నచ్చలేదు మీకు? తను కవర్ చేసుకుంటున్నాడు, జోక్స్ చేసుకొని కవర్ చేస్తున్నాడు. జోక్స్ నచ్చాయంటే మరి గేమ్ ఆడాలి కదా, గేమ్ కూడా ఆడాలి కదా, వర్క్ చేయాలి, గేమ్ ఆడాలి. తను ఎక్కువ పడుకోవడము, జోక్స్ చేసుకోవడము, అది ఇది చెప్తూ ఉన్నాడు, కానీ తను ఏమి ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు గేమ్స్ లలో. గేమ్ సూపర్ ఆడుతుంది, స్ట్రాటజీస్ బాగున్నాయి, కానీ తన అనవసరమైన విషయాలలో నా పేరు తీస్తున్నారనేసి ఎక్కువ అగ్రెసివ్ అవుతుంది. ఓకే, విష్ణుప్రియ బయట ఉన్నంత అగ్రెసివ్ గా గేమ్ లో లేదు, ఆయన బిగ్ బాస్ హౌస్ లో లేదు అంటున్నారు, మీరేమంటారు? గేమ్స్ లో అయితే లేదు, గేమ్స్ పక్కన పెడితే కేర్ చేసుకోవడం కానీ, హౌస్ మేట్స్ ని వర్క్ చేయడం కానీ సూపర్. గేమ్స్ లో మణికంఠ ఎమోషనల్ దొంగతనాలు సూపర్. నమ్ముతున్నారా లేకపోతే అతను వర్డ్స్ ఫేక్ అనుకుంటున్నారా? నమ్ముతున్నారా? ఎమోషన్ అది ఎవరు దాచలేదు. ఓకే అండి, అంటే ఆయన ఫస్ట్ ఎమోషన్ గా వచ్చి సెంటిమెంటల్ గా వచ్చి ఇప్పుడు దొంగతనాలు చేయడం, యాక్టివ్ అయిపోవడం, మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్లానా? గేమ్ ప్లాన్ తనే చెప్పాడు కదా, ఇది నా గేమ్ ప్లాన్. సో యష్మి గారిని నాగార్జున గారు తిట్టారు ప్రోమోలో, ఎందుకు తిట్టారంటారు, ఏమైందంటారు, మీకు ఐడియా ఉందా? సో ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇంట్లో, చాలా ఓవర్ యాక్షన్. ఆమె చీఫ్ నుంచి తొలగించారు ఇవాళ, కరెక్టేనా? అది తొలగించేసారు ఆల్రెడీ. ఓకే, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? ఏ సీజన్ లో? నిఖిల్ నైనిక. మీరు ఒకవేళ నామినేట్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తారు? ఇది శేఖర్ భాషనా? ఎందుకండి శేఖర్ భాషలో మీకు అవునా? ఓకే, కిరాక్స్ అయితే ఎలా ఆడుతుంది? తను చాలా ఎమోషనల్ అవుతుంది, బయట ఉన్నంత అంటే రఫ్ గా తన గేమ్ ఆడట్లే అంటున్నా, మీరు ఏమంటారు? తర్వాత తను కూడా ఎలిమినేట్, తను కూడా ఎక్కువ. శోభా శెట్టి రీఎంట్రీ ఇస్తుందంట, ఏమంటారు మీరు? శోభా శెట్టి రీఎంట్రీ వస్తే ఇంకా గోల గోల్ హౌస్ లో. శోభా శెట్టి వర్సెస్ యష్మి ఎలా ఉండబోతుంది? వార్. సోనియా పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? సోనియా గేమ్స్ లో ఆడట్లేదు, కానీ పులిహోర బాగా కలుపుతుంది. పులిహోర రాని అనొచ్చా? పర్ఫెక్ట్. అంతేనా? అంటే పులిహోర తను చేసేది